అభి నీ పైన నీ మీటర్ కనిపిస్తుంది, సినిమా సూపర్ హిట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నిజంగా నాకు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అందరూ సినిమాలో ఆయుష్ చూశారు, నేను ఈ సినిమా ఆయుష్ చూశాను. ఖచ్చితంగా ఆహాలో చాలా గట్టిగా ఆడే సినిమా అవుతుంది. ఆహాకి మంచి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్షిప్ కూడా వచ్చే సినిమా అవుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే నాకు వస్తున్న అవకాశాలకు కానీ, నేను చేస్తున్న సినిమాలకు కానీ, నేను వెనకేస్తున్న రూపాయలకు కానీ, అలాగే నాకు ఇస్తున్న కాంప్లిమెంట్స్ కానీ అన్నిటికీ మూల కారణం అభి అన్నయ్య. నేను అది ఎక్కడున్నా చెప్తాను. అభి అన్న లేకపోతే ఈరోజు అసలు నేను ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకైతే వచ్చేవాడిని కాదు, అసలు ఇండస్ట్రీకి కూడా వచ్చేవాడిని కాదేమో అభి అన్న అనేవాళ్ళు లేకపోతే. కాబట్టి అలాంటి అభి అన్న ఏం చేసినా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా అసలు ఇంత మంచి కాన్సెప్ట్ అభి అన్నకు ఆ థాట్ వచ్చినందుకే మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. యాక్చువల్గా ఎవరు చూసినా సరే మెచ్చుకునే కాన్సెప్ట్ అది. మీకు ఎలాగైతే మన జబర్దస్త్లో మీరు కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఈ స్టెప్ మాత్రం వేరే లెవెల్. ఇంకా మీరు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మీ అందరికీ తెలుసు. మీరు కామెడీ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయగలరు, ఒక యాంకర్గా చేయగలరు, హీరోగా చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. ఏం చేసినా కూడా అందులో కొత్తగా చేస్తూ సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అలాగే రాస్తారు అన్న గట్టి కంబ్యాక్ అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అందులో మిగతా ఆర్టిస్టులు కూడా అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు. మీ క్యారెక్టర్ చాలా బాగుంది సార్, సెంటిమెంట్ గా సూపర్. అండ్ ఆహా టీం అందరికి కూడా థ్యాంక్ యూ అండి, నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాకు ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మా రాంప్రసాద్కి, ఐపరాది గారికి, మా రాఘు గారికి ఎప్పుడు కూడా నాకు జబర్దస్త్ లో ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా సినిమా చూడడానికి వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అభియానా లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆల్రెడీ యాక్టింగ్ చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇస్తాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అవి మీ స్కిట్లు నేను ఎప్పుడు చూస్తుంటాను. కొన్ని స్కిట్లు డల్వచ్చు కానీ ఎప్పుడు నేను స్కిట్ లో కాన్సెప్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఎప్పుడు మేము డిస్కస్ చేసుకుంటాం. అవి పాపం నవీన్ పెట్టుకుని మిస్టేక్ చేసాడు జబర్దస్త్ లో, కానీ కాన్సెప్ట్ ఎప్పుడు చాలా కొత్తగా ఉంటాయి. మా అందరం పంచింగ్ స్టైల్ వెళ్తే కానీ అవి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ ఎక్కడ నువ్వు వేలైనా మా అందరికి ఒక దారి చూపించాడు, అదే వేలో నువ్వు మాకు సపోర్ట్ ఇచ్చావు. ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత మాలాంటి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అవి అవకాశంలో. అండ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. రాజస్థాన్ బ్రో, నిన్ను కూడా చాలా రోజులు అంత యాక్టివ్ గా నిన్ను చూసి మంచి యాక్టివ్ గా చేసావు. ఆర్ఆర్ వస్తున్నాడు, వచ్చినాడు, చిరంజీవి అన్నాడు, ఒక స్టైల్లో నడుస్తుంటే రాజస్థాన్ మళ్ళీ కంబ్యాక్ లా అనిపించింది నాకు. అండ్ అందరూ బాగా చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ మీటర్ అసలు హీరో గారి గురించి ఆయనతో 4 సినిమాలు చేశా. ఎక్కువైన చాలా లవర్ బాయ్ ఇమేజ్, చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన హీరోలు ఉంటారు క్యూట్ గా, కానీ అలా తెలియకుండా మెల్లిమెల్లి యాక్షన్ హీరోలా మారుతున్నారు. ఇది ఒక సినిమా దానికి నాంది అయితే